హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. నేను మీ సతీష్ సింగ్. రీసెంట్గా హైదరాబాద్లో గ్రేట్ ఇండియన్ బుల్లి కుత్తా మీట్ 2024 అయితే జరిగింది. దాని గురించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ద గ్రేట్ ఇండియన్ నేటివ్ బ్రీడ్ 2024 బుల్లి కుత్తా ప్రియులకి ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక్కడ బుల్లి కుత్తా ఓనర్స్, బుల్లి కుత్తా ప్రేమికులు అందరూ మీట్ జరిగిందనమాట. డిసెంబర్ 8th అయితే ఈ ఈవెంట్ జరిగింది. అన్ఫార్చునేట్లీ నేను ఈవెంట్ని కవర్ చేయలేకపోయాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, కానీ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ద గ్రేట్ ఇండియన్ బుల్లి కుత్తా మీట్ గురించి డీటెయిల్స్ అయితే మీకు కవర్ చేస్తాను. బుల్లి కుత్తా బ్రీడ్ని ప్రమోట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన నేటివ్ బ్రీడ్, మన భారతదేశంలో ఉండే నేటివ్ బ్రీడ్స్లో ఇది ఒక ప్రత్యేకమైన బ్రీడ్ అనమాట. దీని మీద కంప్లీట్ వీడియో అయితే నేను చేశాను. ఆ ఇంటర్వ్యూ మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ ఇంటర్వ్యూ లింక్ పెడతాను, మీరు ఆ వీడియో చూడండి. బండి గార్డెన్స్, పిర్జాముల్గూడ, ఉప్పల్ డిపో దగ్గరలో అయితే ఈవెంట్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు అయితే జరిగిందనమాట. 8వ తారీఖు బుల్లి కుత్తా ప్రియులు అందరూ ఈ ఈవెంట్ని అటెండ్ అయ్యారు. బుల్లి కుత్తా ప్రత్యేకతల గురించి చెప్పాలి అంటే ఇన్ని కావు, చాలా ఉన్నాయి ప్రత్యేకతలు. బుల్లి కుత్తాని మనము అంత గుర్తింపు తీసుకురాలేకపోయాము. ఇప్పుడైనా మనం మన నేటివ్ బ్రీడ్స్ని ప్రమోట్ చేసుకుంటే మన భారతదేశ కాలమాన పరిస్థితుల్లో, మన భారతదేశ వాతావరణానికి తగ్గట్టుగా ఈ బుల్లి కుత్తా అయితే మనకి ద బెస్ట్, కుక్కలో ఉండవలసిన లక్షణాలు అన్నీ ఈ బ్రీడ్లో అయితే మనకి ఉంటాయన్నమాట. విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది, శబ్దాలను తొందరగా కనిపెడుతుంది, శక్తివంతమైన భద్రతా సామర్థ్యం కలిగి ఉంటుంది, నమ్మకమైన స్వభావం, యజమాని అంటే చాలా విశ్వాసంగా ఉండే డాగ్ బ్రీడ్స్లో ఇదొకటి. చాలా తెలివితేటలు కలిగిన కుక్క, శిక్షణ త్వరగా కంప్లీట్ చేస్తుంది. అంతులేని ప్రేమను అందించే ఒక డాగ్ బ్రీడ్ ఉంది అని అంటే ఆ బ్రీడ్స్లో బుల్లి కుత్తా ఫస్ట్ లైన్లో ఉంటుంది. శరీరాకృతి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, పొగరుతో కూడిన స్వరూపం కలిగి ఉంటుంది. అనుమానిత వ్యక్తులు ఎవరైనా మన ఏరియాలో కన్నా వస్తే దయ లేకుండా వ్యవహరిస్తాయి ఈ బుల్లి కుత్తా బ్రీడ్ డాగ్స్ అన్నమాట. శ్రద్ధతో కూడిన సహనం కలిగి ఉంటుంది, చిన్నపిల్లలతో ఆడుకుంటూ వారికి రక్షణగా కలిగి ఉంటుంది అన్నమాట. ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటాయన్నమాట. చాలా తక్కువ ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటాయి. ఇవి మనల్ని యాక్టివ్గా ఉంచుతాయన్నమాట. మన వాతావరణానికి అనుగుణంగా ఉంటాయన్నమాట. మన వాతావరణంలో పుట్టి పెరిగాయి కాబట్టి జెనెటిక్గా ఇవి మన వాతావరణానికి చాలా సూటబుల్ అన్నమాట. వేరే కంట్రీస్ నుంచి వేరే బ్రీడ్స్ని తెచ్చుకొని మన క్లైమేట్కి కావాల్సిన విధంగా వాటిని మలుచుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన భారతదేశంలోనే పుట్టి పెరగడం వల్ల ఇది మనకి చాలా సూటబుల్ అన్నమాట. కుటుంబానికి రక్షణ కవచంగా ఉంటుంది. స్వదేశీ బుల్లి కుత్తా మీ కుటుంబానికి ఒక బెస్ట్ బాడీ గార్డ్ అన్నమాట. సౌందర్యంలో రారాజు, విశ్వాసంలో అందరికీ మించినోడు బుల్లి కుత్తా. చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. విశ్వాసంలో 100కి 200% అయితే విశ్వాసంగా కలిగి ఉండే కుక్క జాతుల్లో ఇదొకటి. నిరంతరం నిఘా కలిగి మన ఇంటిని కాపలా కాసే కుక్కల్లో ఇది చాలా బెస్ట్ అన్నమాట. సింహం లాంటి స్వభావం కలిగి ఉన్న పసిపిల్ల వాడి లాంటి హృదయం కలిగి ఉండే ఒక బ్రీడ్స్లో బుల్లి కుత్తా అని చెప్తూ ఉంటారు. బుల్లి కుత్తాని ప్రమోట్ చేయండి. ఇక్కడ బుల్లి కుత్తా బ్రీడర్స్, బుల్లి కుత్తా లవర్స్ అందరూ ఇక్కడైతే గ్యాదర్ అయ్యారు. మీకు బుల్లి కుత్తా పప్పీస్ కావాలి అని అంటే ఈ బ్రీడర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు మనకి అందుబాటులోనే ఉంటారు. వాళ్ళు మనకి ఎక్స్పర్ట్స్, అడ్వైజర్స్ కావాలి అని అంటే వాళ్ళు అడ్వైజర్స్ కూడా ఇస్తారు. ద ఓన్లీ మోటో ఫర్ దిస్ ఈవెంట్ ఈజ్ టు ప్రమోట్ బుల్లి కుత్తా. మన KCI రిజిస్ట్రేషన్లో బుల్లి కుత్తాని కూడా ఉంచమని చాలామంది బుల్లి కుత్తా ప్రియులు అడుగుతున్నారనమాట. కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీని గుర్తింపు ఇంకా అంతగా రాలేదు, బాగా రావాలని అయితే బుల్లి కుత్తా ప్రియులు కోరుకుంటున్నారు. ఇవి చాలా శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నవి. తక్కువ టైంలో
మనకి ఎక్కువ పనిచేసే వర్కింగ్ డాగ్స్ అన్నమాట. అంటే తొందరగా పసిగట్టే గుణం కలిగి ఉంటుంది, వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది, కంటి చూపు చాలా ఎక్కువగా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి, వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. అన్ని అడ్వాంటేజెస్ లేవు బుల్లి కుత్తా వల్ల. బ్రేవరీ ఎక్కువగా ఉంటుంది, సైజు పెద్దదిగా ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకని ఈ బ్రీడ్ని మనం ప్రమోట్ చేసుకుందాము. మన ఇండియన్ బ్రీడ్స్ చాలా ఉన్నాయి, బుల్లి కుత్తా వన్ ఆఫ్ దెమ్. మన భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటి చెప్పాలి అని అంటే మన బ్రీడ్స్ వేరే దేశాల వాళ్ళు వచ్చి మన భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ దేశంలో ఈ కుక్కని ఆల్రెడీ పెంచుతున్నారు అమెరికా లాంటి దేశాల్లో. కానీ ఇంకా అంతగా మనం ఆశించిన గుర్తింపు అయితే దీనికి రాలేదు అని చాలామంది ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు, బ్రీడర్స్ భావిస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు బుల్లి కుత్తా స్టేజ్ మీద ఫోజింగ్ అయితే ఇస్తున్నారు. చాలా ఒబీడియంట్, నేను పర్సనల్గా చూశాను. ఇవి చిన్న డీటెయిల్స్ని కూడా బాగా గుర్తుపెట్టుకుంటాయి. మన టెరిటరీలో ఏదైనా అన్నోన్ పర్సన్ కానీ యానిమల్ కానీ వస్తే అవి మనల్ని అమ్మటే అలర్ట్ చేస్తాయి. అంతేకాదు ఇవి మంచి డిటెక్టివ్లా కూడా పనిచేస్తాయి అన్నమాట. బుల్లి కుత్తాని ప్రమోట్ చేయండి అని నేను మీకు విన్నపం చేస్తున్నాను. ఎందుకనంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బుల్లి కుత్తా గురించి అవగాహన పెంచుకోండి. ప్రమోట్ చేయడము అని అంటే ప్రతి ఒక్కళ్ళు బుల్లి కుత్తా కొనుక్కోమని కాదు ఇక్కడ ఉద్దేశము. అసలు మన భారతదేశ జాతికి సంబంధించిన ఒక కుక్క జాతి గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటే మనకి చాలా గుడ్ ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో, మన భారతదేశంలో పుట్టి పెరిగిన జాతి కుక్క అన్నది మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే కలుగజేస్తుందన్నమాట. ఇక్కడ నేను చూశాను వీళ్ళ బ్యానర్లో బుల్లి కుత్తా డాగ్స్ పేర్లన్నీ మన భారతదేశకి సంబంధించిన పేర్లానే ఉన్నాయి. మాయా అని, మోతి అని, భైరవ్ అని, రాంచో పేర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇలాంటి పేర్లు కూడా మీరు పెట్టుకోండి. ఐ సజెస్ట్ యూ టు నేమ్ యువర్ పెట్ విత్ ఇండియన్ నేమ్స్. మనకి చాలా మంచి పదాలు ఉన్నాయి. అవి మనకి చాలా మంచి ఫీల్ కూడా ఇస్తాయి మనకు తెలిసిన తెలుగు పదాలు వాడుకుంటే. లెట్స్ మేక్ దిస్ బ్రీడ్ పాపులర్. ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ బిలో సో దట్ ఐ కెన్ మేక్ గుడ్ వీడియోస్. ఈ బుల్లి కుత్తా గురించి అవగాహన పెంచాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రస్తుతం మన భారతదేశంలో. ఈ బుల్లి కుత్తాలు తమను మరియు తమ కుటుంబాన్ని రక్షించడంలో నైపుణ్యం కలిగి ఉంటాయి. ఇవి చాలా తెలివైన కుక్క జాతికి సంబంధించిన కుక్కలు అన్నమాట. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వార్నింగ్ ఇస్తాయి. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళకి, తర్వాత రిమోట్ ఏరియాస్, ఫారెస్ట్ నియర్ బై ఉండే వాళ్ళకి ఈ కుక్కలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. వాసన మరియు చూపు బలంగా ఉండటం వల్ల ఇవి చిన్న మార్పులు అన్నమాట. ఏదైనా అన్నోన్ యానిమల్ మన టెరిటరీలో తిరుగుతుంది అంటే దాని యొక్క కాలి గుర్తులు, మట్టి మీద ఉండే గుర్తుల నుంచి, వాసన నుంచి ఇవి చాలా చురుగ్గా ఉంటాయి. చిన్న మార్పుల్ని గుర్తించి మనకి సహాయం చేస్తాయి. శక్తి, శౌర్యానికి ప్రతీక బుల్లి కుత్తా. ఈ బుల్లి కుత్తా గురించి ఇంకా మీకు అవగాహన ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ ఉంది. మీరు నన్ను అప్రోచ్ అయితే నేను ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అయితే జనాలకి ఇవ్వగలుగుతాను. ఈ ఈవెంట్ గురించి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. నేను అటెండ్ కాలేదు కాబట్టి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.